హాయ్ ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అభినందన గేయం డాష్ గ్రంథంలోనిది. స్వరభారతి. దక్షిణ భారత హిందీ వారి స్రవంతి పత్రికలో డాష్ వారి విమర్శన వ్యాసాల ప్రచురించబడ్డాయి. సరైన ఆన్సర్ శేషం లక్ష్మీనారాయణచారి. అభినందన గేయ రచయిత శేషం లక్ష్మీనారాయణచారి. సరైన సమాధానం శేషం లక్ష్మీనారాయణచారి. మీ పాఠ్య పుస్తకమును అనుసరించి పల్లా దుర్గయ్య గారు రచించిన పద్య భాగము. సరైన సమాధానం వర్షం. పల్లా దుర్గయ్య గారి రచనలు: పాలవెల్లి, గంగిరెద్దు. పల్లా దుర్గయ్య గారు డాష్ పైన పరిశోధన చేశారు. తిమ్మన పారిజాతహరణం. వర్షం పాఠ్యభాగము డాష్ గ్రంథంలోనిది. పాలవెల్లి గ్రంథంలోనిది. తెలంగాణ పదజాలంతో సున్నిత హాస్యంతో కూడిన శైలి ఎవరిది? పల్లా దుర్గయ్య గారిది. లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో అందవేసిన చెయ్యి శేషం లక్ష్మీనారాయణచారి. అభినవ పోతన, అభినవ కాళిదాసు. మధుర కవి, కవి చక్రవర్తి బిరుదులు గల కవి కృష్ణమూర్తి యాదవ్. పోతన బాల్యం డాష్ భాగమే గ్రంథము. పోతన చరిత్ర ప్రథమస్వం. ఏపీ సాహిత్య అకాడమీ పురస్కారం, వారణాసి విద్యా వాచస్పతి పురస్కార అవార్డులు గ్రహీత వనమాములై వరదాచార్యులు. పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం డాష్ వీరి రచనలు. వానమాములైన వనదాచార్యులు. వ్యాసవాసి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ డాష్ వీరి రచనలు. అంటే ఎవరి రచనలు? వానమాములైన వరదాచార్యుల రచనలు. బుర్రకథల సంస్కృతి. గోనుబుద్ధారెడ్డి రాయగా మిగిలిన రంగనాథ రామ భాగాలను తెనిగించిన వారు.
కాచ భూపతి విఠలనాథుడు. సరైన సమాధానం. తెలుగులో తొలి రామాయణము రంగనాథ రామాయణము. సరైన సమాధానం రంగనాథ రామాయణము. గోనబుద్ధారెడ్డి తన తండ్రి పేరు రచించిన రామాయణము రంగనాథ రామాయణము. సరైన సమాధానం రంగనాథ రామాయణము. గోనబుద్ధారెడ్డి కుమారుడు కాచ భూపతి విఠలనాథుడు. రంగనాథ రామాయణంలో గోనబుద్ధారెడ్డి డాష్ వరకు రచించెను. యుద్ధకాండ వరకు రచించెను. ఈ క్రింది వానిలో కాకతీయ సామంతరాజు గోనబుద్ధారెడ్డి.